వెజిటేరియన్స్ అండి, కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు. మరి వాళ్ళు అడుగుతారు వెజిటేరియన్స్ మరి మేమేమి తీసుకోవాలి డైట్ థైరాయిడ్ హార్మోన్ సింథసిస్కి హెల్ప్ అయ్యేటట్టు అంటే మనకి లీఫీ వెజిటబుల్స్ అండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ పాలకూర, కాలే, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వచ్చేసరికి బెర్రీస్, బ్లూబెర్రీస్ మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి. ముందు ఇబ్బందిగా ఉండేది బెర్రీస్ దొరకడం, బట్ ఇప్పుడు మనకి బ్లూబెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ దొరుకుతున్నాయి మార్కెట్లో. ఇవి తీసుకుంటే మనకి థైరాయిడ్ హార్మోన్ సింథసిస్కి హెల్ప్ అవుతుంది. సో ఇలా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, హైపోథైరాయిడిజం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇలా మెడికేషన్తో పాటు ఈ డైట్ ఏదైతే నేను డైట్ చెప్పానో ఈ డైట్ ఫాలో అవుతూ అండ్ ఆల్సో ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్ ప్రాపర్ సన్లైట్ పడుతూ ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ అలా చేస్తే మీకు విటమిన్ డి డెఫిషియన్సీ కూడా రాదు. సో ఇలా మనము వాకింగ్, ప్రాపర్ డైట్, ఒకవేళ హైపోథైరాయిడిజం ఉంటే ఆ సరిపడా డోసు తీసుకుంటూ ఎవ్రీ మంత్ థైరాయిడ్ హార్మోన్ చెక్ చేసుకుంటూ ఉంటే హైపోథైరాయిడిజం ప్రాబ్లం అనేది కంట్రోల్లో ఉండి మదర్కి కానీ బేబీకి కానీ ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాపీగా నార్మల్ డెలివరీ అవుతుంది.